ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. కానిస్టేబుల్ ఎస్ఐలకు సంచన సీరియస్ వార్నింగ్. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల కొందరు సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉండి మానసిక వేదనతో ఆసర కోసం ఆశగా పోలీస్ స్టేషన్ గడప తొక్కే ప్రజల పట్ల మీరు చూపించే ఔదార్యం ఇదేనా అంటూ అధికారులను నిలదీశారు. బాధితులతో వ్యవహరించే పద్ధతి ఇదేనా అని మండిపడిన ఆయన ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారితో అమర్యాదగా బాధ్యత రహితంగా ప్రవర్తించే సిబ్బందిపై కఠినమైన శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి నేర సమీక్ష సమావేశంలో సిపి సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ మొహరు ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం, 4గురిపై ఎఫ్ఐఆర్. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా పట్నగర్లో మొహరు ఊరేగింపు సందర్భంగా బాణసంచాతో నింపిన వాహనాన్ని క్రేన్ తో సుమారు 40 అడుగుల ఎత్తు పేల్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు నిర్వాహకుడు సోయాబ్ ఖాన్ తో పాటు మరో 2 పాల్గొన్న వ్యక్తులు క్రేన్ యజమానిపై కేసు నమోదు చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకర విన్యాసంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం వాహనంలో పేలుడు పదార్థాలు కాకుండా బాణసంచా ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఎవరి పండగ ఎవరు చేస్తున్నారు? ఎవరి భార్యను ఎవరు కొడుతున్నాడు? అసలు బుద్ధుందా? హిందూ ధర్మంలో ఎక్కడైనా కొరడాతో కొట్టే సాంప్రదాయం ఉందా? వాళ్ళ మహిళలను మాత్రం ఏ ఇతర మగవాళ్ళు బురక లేకుండా చూడకూడదు. మన మహిళలు మాత్రం వాళ్ళతో ఒళ్ళు కనపడేలాగా ఒంటి నిండా నీరు పోయించుకుని కొట్టించుకుంటున్నారు. తన్నులు తింటున్న మహిళకు బుద్ధి లేకపోయినా సరే ఆమెను కన్న వారికి, కట్టుకున్న వాడికి, కనీసం కడుపును పుట్టిన వారికైనా సిగ్గుండాలి. పరాయి మగాల ముందు మీ ఇంటి ఆడబిడ్డ తన్నులు తింటుంటే చప్పట్లు కొట్టడం, ఇంటి బయట కూర్చుని డబ్బులు వసూలు చేస్తున్నట్టే. హిందూ మగాలకు మేము చెప్పే సూచన, మొగుళ్ళు అవడం గొప్ప కాదు, మగాడవడం గొప్ప.